చేతిలో ఒక చెక్కకర్ర, ముఖంలో అసాధారణమైన ప్రశాంతత. నెమ్మదిగా అడుగులు వేస్తూ ఒక వృద్ధుడు షోరూం గేటు దగ్గరికి వచ్చాడు. ఉదయం సరిగ్గా 10:50. నగరంలోని అత్యంత విలాసవంతమైన కార్ షోరూం, రాయల్ క్రెస్ట్ మోటార్స్. అద్దపు గోడల వెనుక వరుసగా మెరిసిపోతున్న లగ్జరీ కార్లు, బిఎండబ్ల్యూ, మెర్సిడెస్, లెక్సస్. వాటి ధరలు కోట్లలో ఉన్నాయి. అలాంటి చోటుకు భుజంపై ఒక పాత గుడ్డసంచి, చేతిలో ఒక చెక్కకర్ర, ముఖంలో అసాధారణమైన ప్రశాంతత. నెమ్మదిగా అడుగులు వేస్తూ ఒక వృద్ధుడు షోరూం గేటు దగ్గరికి వచ్చాడు. గేటు వద్ద ఉన్న గార్డ్ అతన్ని చూసిన క్షణంలోనే ముఖం మార్చేశాడు. ఏయా, ఇది కార్ షోరూం, బయట పార్కింగ్ ఉంది, ఇక్కడికెందుకొచ్చారు? వృద్ధుడు చిరునవ్వుతో, బాబూ, నేను ఒక కార్ చూడ్డానికి వచ్చాను. గార్డ్ నవ్వు ఆపుకోలేక, కారా? మీరు చెప్పేది పిల్లల బ్యాటరీ కారా? పక్కనే ఉన్న మరో సెక్యూరిటీ గట్టిగా నవ్వాడు. వృద్ధుడు ఏమీ మాట్లాడ్లేదు. కళ్ళలో మాత్రం ఎక్కడో దాగిన బాధ మెదిలింది. కొద్దిసేపటికి గంభీరంగా అన్నాడు, నేను లోపలికి వెళ్తాను. లోపల్నుంచి హైహీల్స్ శబ్దం వినిపించింది. ఆమె స్నేహ మల్హోత్రా, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, బ్లాక్ సూట్, చేతిలో టాబ్లెట్. వృద్ధుణ్ణి తలనుంచి పాదాల వరకు చూసి చిరాకుతో, తాతయ్యా, ఇది కార్ షోరూం, దానమిచ్చే చోటు కాదు. వృద్ధుడు నెమ్మదిగా, అమ్మా, నాకు ఇక్కడి అత్యంత ఖరీదైన కార్ చూడాలి. స్నేహ నవ్వుతూ, అత్యంత ఖరీదైన కార్? ధర 3,50,00,000. మీరు క్యాష్లోనా లేదా చెక్లోనా? వృద్ధుడు ప్రశాంతంగా, డబ్బు విషయం ముందుగా కార్ చూపించండి. స్నేహ తన సహచరుడు విక్రమ్ వైపు తిరిగి, కవర్ తీసేయ్, మన విఐఓ కస్టమర్ కోసం. విక్రమ్ ఎగతాళిగా, మేడం, ఈయన షూలు చూడండి, కార్ కంటే అవి కూడా ఖరీదైనవి కావు. కవర్ తీసేశారు. కారు మెరుపులతో మెరిసింది. వృద్ధుడు దాన్ని చూస్తూ కొద్దిసేపు దిసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కళ్ళు తడిశాయి. మెల్లగా అన్నాడు, ఇంజిన్ శబ్దం వినాలి. విక్రమ్ గట్టిగా, తాతయ్య, ఇది షోపీస్, ఇందులో కూర్చోవడం కూడా నిషిద్ధం. వృద్ధుడు ఒక్కమాట, మీ యజమానిని కలవాలి. స్నేహ చిరాకుతో ఫోన్ చేసింది. సర్, ఒక వృద్ధుడు వచ్చాడు, సరదాగా మాట్లాడుతున్నాడు. ఫోన్ అవతల్నుంచి, అతన్ని పంపించండి. వృద్ధుడిని కూర్చోనివ్వలేదు, నీళ్లు ఇవ్వలేదు, గౌరవం ఇవ్వలేదు. అతను నిశ్శబ్దంగా ఒక మూల కుర్చీలో కూర్చున్నాడు. అక్కడికి కొత్త ఉద్యోగి ఆదిత్య శర్మ వచ్చాడు. తాతయ్య, మీతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? వృద్ధుడు చిరునవ్వుతో, బాబూ, గౌరవం అడిగితే విలువ తగ్గుతుంది. ఆదిత్య కళ్ళలో గౌరవం మెరిసింది. వృద్ధుడు ఒక చిన్న మూసివేసిన కవరిచ్చాడు. ఇది మేనేజర్కు ఇవ్వు. అతను ఒక్కడే ఉన్నప్పుడు. ఆ కవర్ తెరిచిన మేనేజర్ కరణ్ మెహ్రా ఒక్కసారిగా వణికిపోయాడు. అందులో ఉన్న పేరు ఆర్. శేఖర్. అహంకారం భయంగా మారింది. అదే రాత్రి ఆదిత్య నిజం చెప్పి కార్పొరేట్ మెయిల్ పంపాడు. ఉదయం సరిగ్గా 11 గంటలు. షోరూం ముందు ఒక నల్లకార్ ఆగింది. డోర్ తెరుచుకుంది. దిగివచ్చిన యువకుడు నెమ్మదిగా లోపలికి వచ్చాడు. అతను ఒక్క ప్రశ్న అడిగాడు. నిన్న ఇక్కడ ఒక వృద్ధుడు వచ్చాడా? స్నేహ గొంతు వణికింది. ఎస్ సర్. ఆ యువకుడు గట్టిగా, ఆయన నా తండ్రి. మొత్తం షోరూం నిశ్శబ్దం. ఆ యువకుడు వృద్ధుడి దగ్గరికి వచ్చి తలల వంచాడు. నాన్నా, నిన్న నిన్ను ఇలా అవమానిస్తారని నేను ఊహించలేదు. వృద్ధుడు ప్రశాంతంగా, అది అవమానం కాదు నాన్నా, అది ఒక పరీక్ష. అతను ముందుకు వచ్చి అందరివైపు చూసి అన్నాడు, నిన్న నేను కారు కొనడానికి రాలేదు, మనుషుల విలువ చూడ్డానికి వచ్చాను. మేనేజర్ కరణ్ కళ్ళు తడిసిన స్వరంతో, సర్, దయచేసి మాకు క్షమించండి. వృద్ధుడు గంభీరంగా, క్షమిస్తాను, కాని శిక్ష తప్పదు. అందరూ ఉలిక్కిపడ్డారు. మీరు ఇక ఈ షోరూంలో మేనేజర్లు కాదు, మీ ఉద్యోగాలు తొలగించబడుతున్నాయి. ప్రీతిక కుప్పకూలిపోయింది.
వృద్ధుడు వాషింగ్ ఏరియా వైపు చూపించి, ఈ కార్లను మీ చేతుల్తో కడుగుతారు. ఈ కార్లపై ఉన్న ధూళి కంటే మీ మనసుల్లో ఉన్న అహంకారమే ఎక్కువ మురికి. వాళ్ళు నీళ్లతో కోట్ల కార్లు కడుగుతూ కన్నీళ్లతో జీవిత పాఠం నేర్చుకున్నారు. వృద్ధుడు చివరిగా అన్నాడు, మనిషిని అతని దుస్తులతో కాదు, అతని ప్రవర్తనతో కొలవాలి. తండ్రి కొడుకు షోరూం బయటకు నడిచారు. వెనుక కార్లు కడుగుతున్న గర్వపు మనుషులు, ముందు గౌరవంతో నడుస్తున్న సాధారణ మనిషి. చివరి మాట మానవత్వమే అసలు లగ్జరీ. ఆ రోజు షోరూంలో అన్ని కార్లు అక్కడే ఉన్నాయి, అన్ని బ్రాండ్లు అక్కడే ఉన్నాయి. కాని ఒక విషయం మాత్రం అందరి మనసుల్లో నుంచి బయటకు వచ్చింది: అహంకారం. వృద్ధుడు బయటకు నడుస్తున్నప్పుడు ఒక్కసారి ఆగాడు. తన వెనక నడుస్తున్న కొడుకును చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో గర్వం లేదు, అధికారం లేదు, కేవలం తృప్తి మాత్రమే ఉంది. నాన్నా అని కొడుకు మెల్లగా అన్నాడు, ఈరోజు నిన్ను నేను ఒక తండ్రిగా కాదు, ఒక గురువుగా చూశాను. వృద్ధుడు కొడుకు భుజంపై చేతివేసి చాలా మెల్లగా అన్నాడు, నువ్వు ఈ షోరూం యజమానివని ఈరోజు నిరూపించలేదు నాన్నా, నువ్వు మంచి మనిషివని నిరూపించావు. ఆ మాటలు కొడుకు గుండెల్లోకి నేరుగా దిగిపోయాయి. అతని కళ్ళు తడిశాయి. ఎందుకంటే కోట్ల రూపాయల లాభం కంటే తండ్రి గర్వం ఎక్కువ విలువైనది. వృద్ధుడు మళ్లీ ఒకసారి షోరూం వైపు చూశాడు. అక్కడ కార్లు ఇంకా మెరుస్తున్నాయి. కాని ఇప్పుడు ఆ మెరుపు కన్నా మనుషుల ప్రవర్తనే ఎక్కువగా కనిపించింది. ఆ రోజు అక్కడ కేవలం ఉద్యోగాలు పోయినవాళ్లు లేరు, జీవిత పాఠం నేర్చుకున్న మనుషులు కూడా ఉన్నారు. వృద్ధుడు చివరిగా అన్నాడు, మనిషి గొప్పతనం అతను ఎక్కడ కూర్చున్నాడో కాదు, ఎవరిని ఎలా చూస్తున్నాడో అక్కడే ఉంటుంది. తండ్రి కొడుకు నెమ్మదిగా ముందుకు నడిచారు. వెనుక నీళ్లతో కార్లు కడుగుతున్న చేతులు, ముందు గౌరవంతో నడిచే హృదయాలు. అందుకే మానవత్వమే అసలు లగ్జరీ. ఈ కథ మీ హృదయాన్ని తాకితే దయచేసి ఒక లైక్ చేయండి. ఇలాంటి నిజ జీవితానికి దగ్గరైన ఇమోషనల్ కథల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఒక చిన్న ప్రశ్న: మీరు ఏ గ్రామం లేదా పట్టణం నుంచి ఈ కథ చూస్తున్నారు? ఈ కథలో చూపించిన పరిస్థితులు మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా? మీ అనుభవాన్ని లేదా మీ ఊరి పేరు కింద కమెంట్లో తప్పకుండా రాయండి. మీ ప్రతి కామెంట్ మాకు ఇంకో నిజమైన కథ చెప్పే శక్తినిస్తుంది. గుర్తుంచుకోండి, మానవత్వమే ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన విలువ.